ఈ దిన వాక్య ధ్యానాంశం ఆత్మలో వేడి తగ్గితే. ఉదయకాలమున ఏకీభవించిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పును లోనవుతున్న సమయంలో ఆయన ఏ పాపము ఏ నేరము చేయనప్పటికీ అన్యాయపు శిక్షతో సిలువ వేసి చంపాలని అక్కడున్న ప్రధాన యాజకులు పరిసయ్యులు పన్నాగములు పన్నుతున్న సమయములో పేతురు చలి కాచుకునుచుండెను. అది శరీరాన్ని సుఖపెట్టుకునే చలి కాచుకునే సమయమా? పేతురు దేవునికి దూరం కావడం వలన ఆత్మలో వేడి తగ్గి ఉద్యమం లేకుండా శరీర సుఖాలకు లొంగిపోయిన వానిగా ఉన్నాడు. ఒక ఆత్మీయుడు తన ఆత్మలోనున్న వేడి తగ్గినప్పుడే శరీరానికి చలి పుడుతుంది. అనగా ఒక వ్యక్తి జీవితంలో శరీర సంబంధ సుఖభోగాలు ఎక్కువైనప్పుడే తన ఆత్మలో వేడి తగ్గుతుంది, లేదా ఆత్మలో వేడి తగ్గినప్పుడు శరీర సుఖభోగములు ఎక్కువవుతాయి. ఇప్పుడు చదువరి నీ శరీరాన్ని సుఖపెట్టాలని, సంతోషపరచాలని, శరీర కోరికలు నెరవేర్చాలని పరుగులు తీస్తున్నావా? అయితే గమనించు, నీలో ఆత్మీయ వేడి తగ్గడమే దానికి కారణం. బాప్తిస్మిచ్చి యోహాను గురించి బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయబడింది. యోహాను మండుచున్న సూర్యుని వంటి వాడు, తాను బ్రతికినంత కాలం చివరి నిమిషం వరకు దేవుని సేవలో రోషము కలిగి జీవించును. కాబట్టి స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు అని యేసుక్రీస్తు అతని గూర్చిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చెను. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ స్థితిలో నిలువెచ్చగా ఉన్నావా? ఒకప్పుడు నీవు ఎంత ప్రార్థనాపరుడవు, భక్తిపరురాలువు, చాలా రోషము కలిగి ప్రభు కోసం జీవించావు. కానీ ఈరోజు ఆ ఆత్మీయ జీవితం పతనమైపోయిందా? ప్రార్థనలో బలహీనపడి దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులు నీ జీవితంలో తక్కువయ్యాయా? ఏ పాపము, ఏ శరీర సుఖభోగము నిన్ను ఈరోజు ఈ స్థితికి చేర్చింది? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకొని సరిచేసుకోమని మనవి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ సమయంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. మోషే చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, పొద మండుతుంది కానీ కాలిపోవటం లేదు ఏమిటి? ఆ వింత అని చూద్దామని పొద దగ్గరకు వెళ్ళుచుండగా యెహోవా చూచి, మోషే మోషే, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. గమనించండి, చెప్పులు చర్మముతో తయారు చేసేవారు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము అని దేవుడు చెబుతున్నాడు. అనగా మనలో శరీర సంబంధ క్రియలను మనం విడిచిపెట్టాలి. విడవనచో మన జీవితంలో దేవుని యొక్క అభివృద్ధి, ఆశీర్వాదాలను, సేవలో అద్భుతాలను చూడలేం. శరీర సుఖభోగములను, శరీర క్రియలను కలిగి ఉండి దేవునిని సేవించుట అసాధ్యము. ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పబడింది. దేవుడు ఈరోజు దినవాక్యమును ఏకీభవించిన మీ అందరిని నిండారుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్.